కర్ణాటకలోని ఒక చిన్న సందడిగా ఉండే పట్టణంలో ముగ్గురు ప్రాన్ స్నేహితులు నివసించేవారు. రామ్, శంకర్ మరియు రాజు. వాళ్ళు చిన్నతనం నుండి కలిసే పెరిగారు. క్లాస్ రూమ్ బెంచిల నుండి భవిష్యత్తు కలల వరకు అన్నీ పంచుకున్నారు. జీవితం వారికి చాలా దయగా ఉంది. 20 వయస్సు వచ్చేసరికి ముగ్గురు సంతోషంగా పెళ్లి చేసుకుని మంచి ఉద్యోగాల్లో స్పకిరపడ్డారు. రామ్ స్థానిక సంస్థలో శ్రద్ధగల అకౌంటెంట్గా పనిచేశారు. శంకర్ పట్టణంలోని హైస్కూల్లో అందరికీ ఇష్టమైన టీచర్గా ఉన్నారు. రాజుకు చిన్నదన్న బాగా రిచే వస్త్ర వ్యాపారం ఉంది. వారి జీవితాలు సరంగా పని, కుటుంబం మరియు వారి శాశ్వత స్నేహం యొక్క ఆనందంతో నిండి ఉన్నాయి. వారు సంతృప్తిగా ఉన్నారు. తమ కుటుంబాలకు బలన పునాది వేశామని నమ్మారు. ముగ్గురు తమ 30 పుట్టినరోజులను కలిసే జరుపుకుంటున్నప్పుడు ఒక కొత్త సంభాషణ మొదలైంది. వారు తమ గురించి మాత్రమే కాకుండా తమ భార్యలు మరియు పిల్లల గురించి కూడా భవిష్యత్తు గురించి మాట్లాడారు. వారి జీతాలు ప్రస్తుతానికి సరిపోతున్నాయని, కాని జీవితంలో వచ్చే అనిశ్చితుల గురించి ఏమిటని వారు గ్రహించారు. ప్రతి స్నేహితుడు ఒక బాధ్యతాయుతమైన అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం తప్పకుండా తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేయడానికి ₹1,00,000 పెట్టుబడిగా పెట్టాలని వారు అంగీకరించారు. ఇది తమకు మాత్రమే కాకుండా తాము అత్యంత ప్రేమించే వారికి ఇచ్చిన ఒక గంభీరమైన వాగ్దానం. ఈ ఉమ్మడి నిర్ణయం వారి ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తెలియని వాటి కోసం ప్రణాళిక వేయడానికి ఒక స్పృహతో కూడిన ప్రయత్నం. అయితే వారి విధానాలు చాలా భిన్నంగా ఉన్నాయి. వారి వ్యక్తిగత స్వభావాలను ప్రతిబింబిస్తాయి. రామ్ ఎప్పుడు జాగ్రత్తగా మరియు నిశితంగా ఉండే అకౌంటెంట్ సంప్రదాయం మరియు నమ్మక మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను తను ₹1,00,000 ప్రతి సంవత్సరం జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పక్కనలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అది అందించే నిశ్చయిత అతనికి నచ్చింది. వడ్డీ రేట్లు ఊహించగినవి మరియు మెచ్యూరిటీ మొత్తం ఎంత ఉంటుందో అతనికి ఖచ్చితంగా తెలుసు. తన కుటుంబానికి ఒక నిధిని నిర్మించడానికి ఇది సురక్షితమైన మరియు అత్యంత తెలివైన మార్గమని అతను భావించాడు. ఆర్థిక భద్రతకు నెమ్మదిగా కానీ స్థిరమైన మార్గం. అతను దానిని ఒక దుచుమన ఆర్థిక గృహాన్ని ఇటుకగా నిర్మించడంగా చూశాడు. శంకర్ ఆలోచనాత్మకమైన టీచర్, భిన్నమైన దిగపపాన్ని కలిగి ఉన్నాడు. అతను తరచుగా జీవితంలోని పెద్ద ప్రశ్నల గురించి ఆలోచించేవాడు. అతను తను ₹1,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని తర్కం చాలా సులభం. అతని అతిపెద్ద ఆస్తి సంపాదించే మరియు తన కుటుంబానికి అందించే అతని సామర్థ్యం. అతనికి ఏదైనా జరిగితే అతని కుటుంబానికి అతని ఆదాయాన్ని చాలా సంవత్సరాలు భర్తీ చేయగల పెద్ద మొత్తాన్ని అందేలా చూసుకోవాలని అతను కోరుకున్నాడు. అతను అధిక బీమా మొత్తంతో కూడిన పాలసీని ఎంచుకున్నాడు. తాను ₹1,00,000 పెట్టుబడి నుండి తక్కువ ప్రీమియం చెల్లించి మిగిలింది ఆదా చేసుకున్నాడు. అతను దానిని వృద్ధి కోసం పెట్టుబడిగా కాకుండా రక్షణ కవచంగా చూశాడు. కృష్ణ అసహ వ్యాపారవేత్త, స్వభావరీత్యా రిస్క్ తీసుకునేవాడు. ఇతరులు అస్థిరతను చూసే చోట అతను ఆకాశాన్ని చూశాడు. నిజమైన సంపదను సృష్టించాలంటే ధైర్యంగా ఉండాలని అతను నమ్మాడు. అతను తన మొత్తం ₹1,00,000 ప్రతి సంవత్సరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను కంపెనీలను జాగ్రత్తగా పరిశోధించాడు, మార్కెట్ పోకడలను అనుసరించాడు మరియు దీర్ఘకాలంలో అధిక రాబడిని ఉత్పత్తి చేయడానికి ఈక్విటీ శక్తిని నమ్మాడు. అతని స్నేహితులు కొన్నిసార్లు నష్టాల గురించి ఆందోళన చెందేవారు, కాని కృష్ణ నమ్మకంగా ఉన్నాడు. అతను తన కుటుంబానికి పెద్ద సంపదను నిర్మించాలని కలలు కన్నాడు. సాధారణ బ్యాంక్ డిపాజిట్ లేదా బీమా పాలసీ అందించేంటే చాలా ఎక్కువ. అతని మార్గం అధిక రిస్కే, కాని అధిక సంభావ్య ప్రతిఫలం కూడా. అలా సంవత్సరాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. ప్రతి సంవత్సరం ఒక పవిత్రమైన ఆచారం వలె ముగ్గురు స్నేహితులు తమ వాగ్దానాన్ని నెరవేర్చారు. రామ్ బ్యాంకుకు వెళ్లి తన ఫిక్స్డ్ డిపాజిట్ను పునరుద్ధరించేవాడు. శంకర్ తన ఎల్ఐసి ప్రీమియంను ఆన్లైన్లో క్రమం తప్పకుండా చెల్లించేవాడు. కృష్ణ తన బ్రోకర్తో గంటల్ని గడిపి తన పోర్ట్ఫోలియో కోసం స్టాక్లను ఎంచుకునేవారు. వారు తరచుగా కలుసుకుని తమ ఎంపికల గురించి చర్చించుకునేవారు. రామ్ తన పాస్బుక్ ను దాని స్థిరంగా పెరుగుతున్న బ్యాలెన్స్ తో చూపించేవారు. కంతన్ స్టాక్లు రెట్టింపు అయ్యాయని ఉత్సాహంగా చెప్పేవాడు. అయితే బాగా పనిచేయని వాటిని నిశ్శబ్దంగా వదిలేసేవాడు. దీనికి విరుద్ధంగా తన ప్రీమియం చెల్లింపు రసీదు తప్ప చూపించడానికి ఏమీ లేదు. అతని పెట్టుబడి అదృశ్యంగా ఉంది. ఒక నిశ్శబ్ద వాగ్దాన్. వారి కుటుంబాలు వృద్ధి చెందాయి.
పిల్లలు పెరిగారు, వారి స్కూల్ ఫీజులు చెల్లించబడ్డాయి మరియు ఇల్లు నవ్వులు మరియు ప్రేమతో నిండిపోయాయి. ప్రతి సంవత్సరం కేటాయించిన 1,00,000 రూపాయలు త్యాగం, కాని వారు ఇష్టపూర్వకంగా చేశారు. రామ్ భార్య బ్యాంకులో పెరుగుతున్న పొదుపు ఉందని తెలిసి సురక్షితంగా భావించింది. కృష్ణ భార్య తన భారత స్టాక్ మార్కెట్లో నిర్మిస్తున్న సంపద గురించి ఆజాగా ఉంది, ఒక గొప్ప భవిష్యత్తును వహించుకుంది. శంకర్ భార్య బీమా పాలసీ గురించి తెలుసు, అది వారి రక్షణ కోసం అని ఆమె అర్థం చేసుకుంది. వారు ఎప్పటికీ ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆచించిన ఒక భద్రతా వలయం. స్నేహితులు ఇప్పుడు 40ల చివర్లో ఉన్నారు మరియు వారి జీవితాలు ఖచ్చితంగా టరాక్లో ఉన్నట్లు అనిపించింది. ఒక సాయంత్రం ఒక సహోద్యోగి పెళ్లి రిసెప్షన్కు హాజరైన తర్వాత ముగ్గురు స్నేహితులు కలిసి ఇంటికి డ్రైవ్ చేస్తున్నారు. వారు సంతోషంగా ఉన్నారు, తమ పాత రోజుల గురించి గుర్తు చేసుకుంటూ మరియు తమ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. వాతావరణం తేలికగా మరియు ఆనందంగా ఉంది. వారు 10 సంవత్సరాలకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. రామ్ తన బ్యాంక్ ఖాతాలో మంచి మొత్తాన్ని పోగు చేసుకున్నాడు. కృష్ణ పోర్ట్ఫోలియో కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ బలమైన మార్కెట్ కారణంగా గణనీయంగా పెరిగింది. శంకర్ ప్రీమియంను నమ్మకంగా చెల్లించారు. అతని పాలసీ విలువ నిద్రానంగా ఉంది, ఎప్పటికీ రాకూడదని అతను ఆశించిన ఒక రోజు కోసం ఎదురు చూస్తోంది. జీవితం స్థిరంగా ఊహించగినదిగా మరియు సురక్షితంగా అనిపించింది. కాని జీవితం మందరికి తెలిసినట్లుగా అత్యంత పారించలేనిది. ఒక సెకనులో అంతా మారిపోయింది. హవేలో చీకటిగా లైట్లు లేని ఒక చోట్ ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కు అదుపు తప్పింది. జీ కొట్టడం భీకరంగా ఉంది. ముగ్గురు స్నేహితుల ఆనందకరమైన ప్రయాణం విషాదకరంగా మరియు ఆకస్మికంగా ముగిసింది. ఈ వార్త వారి ఇళ్లకు పిడుగుపాటులా చేరింది. శబ్దాలుగా జాగ్రత్తగా నిర్మించుకున్న శాంతిని మరియు ఆనందాన్ని ఈద్రం చేసింది. వారు కలిసి పెరిగిన పట్టణం షాక్ మరియు దూతంలో మునిగిపోయింది. 3 కుటుంబాలు తమ ఆధారస్తంభాలను, తమ ప్రేమగల భర్తను మరియు తంత్రులను కోల్పోయాయి. తరువాతి రోజులు ముగ్గురు వితతువులకు దుఃఖం మరియు గందరగోళంతో నిండిపోయాయి. అపారమైన భావోద్వేగబాధకు మించి వారు అకస్మాత్తుగా ఒక కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కొన్నారు. వారు భవిష్యత్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఒంటరిగా జీవించాలి, వారు ఎప్పుడూ ఊహించని భవిష్యత్తు. వారు తమ పిల్లల విద్య, రోజువారీ ఖర్చులు మరియు చెల్లించాల్సిన రుణాల గురించి ఆలోచించవలసి వచ్చింది. వారి భర్తలు తమ 30వ పుట్టినరోజుల నాడు వారికి ఇచ్చిన వాగ్దానాలు అకస్మాత్తుగా అత్యంత మేమోనవిగా మారాయి. 10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు వారికి ఉన్న ఏకైకదతు వ్యవస్థలు. ఆ వార్షిక పెట్టుబడులు వారి మనుగడకు ఏమి చేస్తాయో చూడాల్సిన సమయం వచ్చింది. రామ్ భార్య తన సోదరుడి సహాయంతో బ్యాంకుకు వెళ్ళింది. రామ్ 10 సంవత్సరాలుగా 1,00,000 రూపాయలు శ్రద్ధగా పెట్టుబడి పెట్టాడు. పొగుపడిన వడ్డీతో అతని ఫిక్స్డ్ డిపాజిట్లో మొత్తం 12 లక్షల రూపాయలు ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ సానుభూతి చూపించి క్లెయిమ్ను త్వరగా ప్రాసెస్ చేశారు. మొత్తం సహాయకరంగా ఉన్నప్పటికీ అది ఎప్పటికీ సరిపోదని ఆమె త్వరగా గ్రహించింది. హోమ్ లోన్ మరియు ఇతర తక్షణ ఖర్చులు చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తం 2 పిల్లలను పెంచడానికి మరియు తన జీవితాంతం ఇంటిని నడపడానికి తక్కువగా అనిపించింది. రామ్ నిర్మిస్తున్నాడని భావించిన భద్రత అటువంటి అపారమో నష్టం ముందు అసంపూర్తిగా అనిపించింది. కృష్ణ భార్య మరింత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంది. స్టాక్ మార్కెట్ బాగా పనిచేస్తూ వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక అంతర్జాతీయ సంపేటం కారణంగా అకస్మాత్తుగా పడిపోయింది. ఆమె షేర్లను లిక్విడేట్ చేయడానికి ఒక ఆర్థిక సలహాదారుని సహాయం పొందే సమయానికి వాటి విలువంగా తగ్గింది. ఒకప్పుడు కాగితంపై 20 లక్షల రూపాయలకు పైగా విలువైన పోర్ట్ఫోలియో ఇప్పుడు 14 లక్షల రూపాయలు మాత్రమే తెచ్చింది. కృష్ణం కలలు కన్నా అధిక రాబడి మార్కెట్ ఒడిదుడుగులకు లోబడి ఉంది. ఎక్కువ ప్రతిఫలం కోసం అతను తీసుకున్న రిస్క్ దురదృష్టవశాత్తు అత్యంత చెత్త సమయంలో వాస్తవ రూపం దాల్చింది. అతని కుటుంబానికి వారు ఆశించిన దానికంటే తక్కువ మిగిలింది. తర్వాత శంకర్ భార్య వచ్చింది. బలమైన హృదయంతో ఆమె ఎల్ఐసి కార్యాలయానికి వెళ్లింది. తన భర్త ఎంతో జాగ్రత్తగా నిర్వహించిన పాలసీ పత్రాలను పట్టుకుని. శంకర్ తను 1,00,000 రూపాయల పెట్టుబడి నుండి ప్రతి సంవత్సరం సుమారు 20,000 రూపాయల ప్రీమియంను 1 కోటి రూపాయల బీమా మొత్తంతో కూడిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం చెల్లించారు. బీమా అధికారులు కరుణతో మరియు సమర్థవంతంగా ఉన్నారు. వారు ఆమెకు పత్రాల ద్వారా మార్గదర్శనం చేశారు. కొన్ని వారాల్లో 1 కోటి రూపాయల మొత్తం క్లెయిమ్ మొత్తం ఆమె బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడింది.
మొత్తం అపారంగా ఉంది. అది ఆమె భర్త సంవత్సరాలుగా ప్రీమియంలలో చెల్లించిన దాంటే చాలా చాలా రెట్లు ఎక్కువ. దూషంలో కాక్యమైన ముగ్గురు మహిళలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు తేడా స్పష్టంగా మరియు సుస్పష్టంగా ఉంది. రామ్ కుటుంబానికి 12 లక్షలు వచ్చాయి. కృష్ణ కుటుంబానికి 14 లక్షలు వచ్చాయి. శంకర్ కుటుంబానికి 1 కోటి అంటే 100 లక్షలు వచ్చాయి. డబ్బు ఇప్పటికీ శంకర్ను భర్తీ చేయలేదు, కానీ అది ఆర్థిక తుఫాను నుండి శక్తివంతమైన కవచాన్ని అందించింది. అతని భార్య అన్ని అప్పులను చెల్లించగలిగింది, తన పిల్లల ఉన్నత విద్యను సురక్షితం చేసుకోగలిగింది మరియు డబ్బు అయిపోతుందనే నిరంతర ఆందోళన లేకుండా తన ఇంటి ఖర్చులను నిర్వహించుకోగలిగింది. శంకర్ దూరదృష్టి అతని లేని సమయంలో అతని కుటుంబానికి జీవితగా భద్రతను అందించింది. అతని పెట్టుబడి డబ్బులో కాదు, వారి శ్రేయస్సులో ఉంది. ఏక డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది ఒక భర్త ప్రేమ మరియు ఒక తండ్రి బాధ్యత గురించి. రామ్ మరియు కృష్ణ తమ కుటుంబాలను చాలా ప్రేమించారు మరియు వారికి ఉత్తమమైనది అని వారు భావించింది చేశారు, కాని వారు తమ డబ్బును పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టారు. శంకర్ మరోవైపు తన జీవితాష్టం నుండి తన కుటుంబాన్ని రక్షించడానికి పెట్టుబడి పెట్టారు. జీవితాటలో మీరు గోల్స్ చేయడానికి ప్రయత్నించే ముందు మీ కుటుంబం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవాలని అతను అర్థం చేసుకున్నాడు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ధనవంతులను చేసే పెట్టుబడి కాదు, మీరు వారికి అందించడానికి, లేపోతే మీ కుటుంబం పేదలుగా మారకుండా చూసే రక్షణ. జీవితం ఒక విలువైన బహుమతి, కానీ అది పెలుసుగా కూడా ఉంటుంది. మనం మన ప్రియమైన వారి కోసం మంచి జీవితాన్ని నిర్మించడానికి కష్టపడతాము, కానీ వహరించని సమోటనల నుండి దానిని రక్షించడం తరచుగా మర్చిపోతాము. ఒక చిన్న క్రమమైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం మీ కుటుంబానికి అత్యవసర సమయంలో గొప్ప మత్తుగా పనిచేస్తుంది. ఇది వివేకం మరియు శ్రద్ధ యొక్క సరళమైన చర్య. మీ కుటుంబం గురించి ఆలోచించండి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించండి. శంకర్ చేసేంట్లే వారికి అంతిమ బహుమతిని ఇవ్వడం గురించి ఆలోచించండి. తరత మరియు మనశ్శాంతి యొక్క బహుమతి రేపు ఏమి తెచ్చినా సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నేను ఎప్పుడూ నిన్ను చూసుకుంటాను అని చెప్పడానికి ఇది అత్యంత లోతైన మార్గం.